Okay, good morning students. So today we are going to learn about the proof of Newton's forward interpolation formula. మనం ఇప్పటిదాకా ప్రీవియస్లో న్యూటన్ ఫార్వర్డ్ ఇంటర్పోలేషన్ ఫార్ములా మీద ప్రాబ్లమ్స్ అవి చూశారు. ఓకేనా, న్యూటన్స్ ఫార్వర్డ్ ఇంటర్పోలేషన్ ఫార్ములా ఒకటి, దాని మీద ఫ్యూ ఎగ్జాంపుల్స్ ప్రాబ్లమ్ చూశారు కదా. ఇప్పుడు ఆ స్టేట్మెంట్కి ప్రూఫ్. ఓకేనా, స్టేట్ అండ్ ప్రూవ్. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, స్టేట్ అండ్ ప్రూవ్ న్యూటన్స్ ఫార్వర్డ్ ఇంటర్పోలేషన్ ఫార్ములా. ఓకే, ఎగ్జామినేషన్లో కూడా ఏం చేస్తారంటే ఒకసారి వాడు ఈ క్వశ్చన్ కూడా ఇస్తారు డైరెక్ట్గా, అంటే కేవలం ప్రాబ్లమ్సే కాకుండా థియరీ పార్ట్ ఇలాగ వాటి డెరివేషన్ పార్ట్ కూడా అడుగుతుంటారు. సో క్వశ్చన్గా అడుగుతారు ఇలాగే, స్టేట్ అండ్ ప్రూవ్ న్యూటన్స్ ఫార్వర్డ్ ఇంటర్పోలేషన్ ఫార్ములా. అంటే స్టేట్మెంట్ మనం రాసుకోవాలి, ప్రూఫ్ కూడా రాయాలి. ఇంతకీ స్టేట్మెంట్ అంటే ఏంటి? మీరు స్టార్టింగ్లో న్యూటన్స్ ఫార్వర్డ్ ఇంటర్పోలేషన్ ఫార్ములా హెడ్డింగ్ పెట్టి దాన్ని ఫార్ములా రాశారు, అదే ఇక్కడ స్టేట్మెంట్. ఓకేనా, సో ఆన్సర్లో మొట్టమొదట స్టేట్మెంట్, ఆన్సర్లోనే మొట్టమొదట స్టేట్మెంట్ ఏమిటి మన స్టేట్మెంట్? లెట్ y ఈక్వల్ టు ఎఫ్ ఆఫ్ ఎక్స్ బి ఏ ఫంక్షన్, let y equal to f of x be a function which takes the values, ఏమిటవి? f of x naught, f of x naught plus h, తర్వాత f of x naught plus 2h and so on, f of x naught plus n minus 1 into h. ఓకేనా, కరస్పాండింగ్ టు ద ఈక్విడిస్టెంట్ వాల్యూస్, ఏమిటవి? ఎక్స్ నాట్ ప్లస్ హెచ్, ఎక్స్ నాట్ ప్లస్ 2h అండ్ సో ఆన్, x naught plus n minus 1 into h. ఓకేనా, మన ఫార్వర్డ్ డిఫరెన్స్ టేబుల్ దానిలో మనం ఏం చేస్తారు, ఎక్స్ నాట్ అంటే ఎక్స్ వాల్యూస్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ వాల్యూస్ తీసుకుంటారు కదా, వాటి గురించి ఇంట్రడక్షన్ పార్ట్ ఇచ్చాం. లెట్ y ఈక్వల్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ బి ఏ ఫంక్షన్ విచ్ టేక్స్ ద వాల్యూస్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ నాట్ ప్లస్ h అండ్ సో ఆన్, ఎఫ్ ఆఫ్ ఎక్స్ నాట్ ప్లస్ n minus 1 into h కరస్పాండింగ్ టు ద ఈక్విడిస్టెంట్ వాల్యూస్. ఎక్స్ వాల్యూస్ అని ఎలా ఉండాలి? మనకి కామన్ డిఫరెన్స్గా ఉండాలి, ఈక్వల్ డిఫరెన్స్గా ఉండాలి. అలాంటప్పుడే మనం ఈ ఫార్వర్డ్ డిఫరెన్స్ ఆపరేటర్ని కానీ న్యూటన్స్ ఫార్వర్డ్ ఇంటర్పోలేషన్ ఫార్ములా కానీ అప్లై చేసేది. దెన్ ఇప్పుడు ఫార్ములా రాయండి. ఏమిటి మన ఫార్ములా? ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు ఎఫ్ ఆఫ్ ఎక్స్ నాట్ ప్లస్ యూ ఇంటూ డెల్టా ఎఫ్ ఆఫ్ ఎక్స్ నాట్ ప్లస్ యూ ఇంటూ యూ మైనస్ 1 బై 2 ఫ్యాక్టోరియల్ డెల్టా స్క్వేర్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ నాట్ ప్లస్ యూ ఇంటూ యూ మైనస్ 1 ఇంటూ యూ మైనస్ 2 బై 3 ఫ్యాక్టోరియల్ డెల్టా క్యూబ్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ నాట్ ప్లస్ 1 ప్లస్ ఇక ఆఖరిది యూ ఇంటూ యూ మైనస్ 1 ఇంటూ యూ మైనస్ 2 అండ్ సో ఆన్, యూ మైనస్ ఆఫ్ ఎన్ మైనస్ 1 బై ఎన్ ఫ్యాక్టోరియల్ డెల్టా పవర్ ఎన్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ నాట్. ఇది మన తెలిసిన మన ఫార్ములా. అయితే దీనిలో యూ గురించి రాసుకోవాలి, కామా వేర్ యూ ఈక్వల్ టు x minus x naught by h. So this is complete statement of Newton's forward interpolation formula. సో ఎగ్జామినేషన్లో స్టేట్ అండ్ ప్రూవ్ న్యూటన్స్ ఫార్వర్డ్ ఇంటర్పోలేషన్ ఫార్ములా అంటారు. మనం ఏం చేయాలంటే ముందుగా స్టేట్మెంట్ నీట్గా ఆన్సర్ హెడ్డింగ్ పెట్టి స్టేట్మెంట్ అని చెప్పేసి నీట్గా స్టేట్మెంట్ రాసుకోవాలి. సో ఇప్పుడు దీని తర్వాత మనం ప్రూఫ్ వెళ్దాం. ఓకేనా, సో ఇప్పటిదాకా స్టేట్మెంట్ అయిపోయింది, ఇది నోట్ చేసుకోండి. దీని తర్వాత ప్రూఫ్. సో నెక్స్ట్ కమింగ్ టు ప్రూఫ్. ఆ ప్రూఫ్లో కూడా మొట్టమొదటి ఇంట్రడక్షన్ పార్ట్ స్టార్టింగ్ నుంచి దెన్ దానికి ముందు వరకు యాజ్ ఇట్ ఈజ్గా అలాగే ఉంటుంది. ఓకే, మనం ప్రూవ్ చేయాల్సింది ఇది ప్రూవ్ చేయాలి. ఓకే, సో కమింగ్ టు ద ప్రూఫ్. యాజ్ ఇట్ ఈజ్ ముందు లెట్ y ఈక్వల్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ బి ఏ ఫంక్షన్, అక్కడ నుంచి corresponding to equidistant values of x equal to x naught plus h and so on, x naught plus n minus 1 into h. ఇంతవరకు ఓకే. నౌ లెట్ f of x equal to capital A naught plus a1 into x minus x naught plus
a2 ఇంటూ x మైనస్ x0 ఇంటూ x మైనస్ x0 మైనస్ h ప్లస్ a3 ఇంటూ x మైనస్ x0 ఇంటూ x మైనస్ x0 మైనస్ h ఇంటూ x మైనస్ x0 మైనస్ 2h ప్లస్ 1 ప్లస్ దాని కంటిన్యూషన్లో ఇక్కడ రాస్తున్నాను సరే రాయండి క్యాపిటల్ an ఇంటూ x మైనస్ x0 ఇంటూ నెక్స్ట్ x మైనస్ x0 మైనస్ h అండ్ సో ఆన్ ఈ కింద x మైనస్ x0 మైనస్ ఆఫ్ n మైనస్ 1 ఇంటూ క్యాపిటల్ h. మొట్టమొదటి f ఆఫ్ x అనే ఫంక్షన్ ఇలా డిఫైన్ చేసుకున్నారు. క్యాపిటల్ a0 ప్లస్ a1 ఇంటూ x మైనస్ x0 ప్లస్ a2 ఇంటూ x మైనస్ x0 ఇంటూ x మైనస్ x0 మైనస్ h ప్లస్ a3 ఇంటూ ఇదంతా అండ్ సో ఆన్ an దాకా. ఈ మొత్తాన్ని ఈక్వేషన్ 1 అనుకోండి. ఇప్పుడు దీనిలో మనం ఏం చేయాలి a0 a1 a2 a3 అండ్ సో ఆన్ అప్ టు an దాకా మనం వాల్యూస్ ఏంటో ఫైండ్ అవుట్ చేయాలి. ఓకేనా? ఇంతగా వీటిల్లో ఎక్స్ వాల్యూస్ ఏమిటండి కరస్పాండింగ్ టు ఈక్విడిస్టెంట్ వాల్యూస్ x0 ప్లస్ h x0 ప్లస్ 2h అండ్ సో ఆన్ x0 ప్లస్ n మైనస్ 1 ఇంటూ h ఇవన్నీ అంటే ఎక్స్ వాల్యూస్. ఆ పక్కన ఎఫ్ ఆఫ్ ఎక్స్ వాల్యూస్ ఏమో ఇవి. కాబట్టి ఇక్కడ నాకు ఎక్స్ వాల్యూస్ ఏమిటవి x0 ప్లస్ h x0 ప్లస్ 2h అండ్ సో ఆన్ x0 ప్లస్ n మైనస్ 1 ఇంటూ h. ఇప్పుడు ఏం చేస్తారంటే ఈ ఫస్ట్ ఈక్వేషన్లో మొట్టమొదట ఎక్స్ ఉన్న చోట x0 సబ్స్టిట్యూట్ చేయండి. తర్వాత ఎక్స్ ఉన్న చోట x0 ప్లస్ h అండ్ సో ఆన్ x ఉన్న చోట x0 ప్లస్ n మైనస్ 1 ఇంటూ h. మొత్తం n వాల్యూస్ ఉంటాయి. ఇవి n వాల్యూస్ని ఒక్కోదానికి ఒకటి అంటే ఒకదాని తర్వాత దీనిలో సబ్స్టిట్యూట్ చేసుకుంటూ రావాలి. సో మొట్టమొదటి ఏంటది ఫస్ట్ వాల్యూ ఏంటి x0. ఓకే పుట్ x ఈక్వల్ టు x0 ఇన్ 1. ఈ ఫస్ట్ ఈక్వేషన్లో x ఉన్న చోట x0 సబ్స్టిట్యూట్ చేయండి. సో దేర్ ఫోర్ ఫ్రమ్ 1 చెప్పండి x ఉన్న చోటలో x0 సబ్స్టిట్యూట్ చేయండి. ముందుగా ఎఫ్ ఆఫ్ x అంటే ఏంటి ఇక్కడ x0 ఈక్వల్ టు క్యాపిటల్ a0 ఇక్కడ చూడండి a1 ఇంటూ x ఉన్న చోట x0 పెడతారు. x0 మైనస్ x0 ఏంటి 0 ఈ టర్మ్ 0 అవుతుంది. నెక్స్ట్ టర్మ్లో ఇక్కడ x ఉన్న చోట x0 పెడితే x0 మైనస్ x0 0 ఇంటూ మొత్తం కూడా 0ని. ఇక్కడ కూడా x0 మైనస్ x0 x ఉన్న చోట x0 సబ్స్టిట్యూట్ చేసుకుంటే ఈ వాల్యూ 0 మొత్తం 0 అండ్ సో ఇక్కడ కూడా 0సే. అంటే a1 నుంచి ఇక రిమైనింగ్ టర్మ్స్ వరుసగా అన్నీ కూడా 0s అయిపోతాయి. కాబట్టి మిగిలింది ఏంటి a0 ఒకటే. సో a0 ఈక్వల్ ఎంత ఎఫ్ ఆఫ్ x0 ఒకటైపోయింది. తర్వాత x0 తర్వాత నెక్స్ట్ వాల్యూ ఏంటండి x0 ప్లస్ h అది సబ్స్టిట్యూట్ చేయండి. పుట్ x ఈక్వల్ టు x0 ప్లస్ h ఇన్ 1 దేర్ ఫోర్ ఫ్రమ్ 1. ఇప్పుడు ఫస్ట్ ఈక్వేషన్లో ఏం చేస్తారు x ఉన్న చోట x0 ప్లస్ h సబ్స్టిట్యూట్ చేయండి. సబ్స్టిట్యూట్ చేసి చెప్పండి జాగ్రత్తగా. ఫ్రమ్ 1 ఎఫ్ ఆఫ్ ఈసారి x అంటే ఏంటి x0 ప్లస్ h ఈక్వల్ టు క్యాపిటల్ a0 ప్లస్ ఇక్కడ x ఉన్న చోట ఇప్పుడు x0 ప్లస్ h సబ్స్టిట్యూట్ చేయండి. a1 ఇంటూ ఇక్కడ x ఉన్న చోట x0 ప్లస్ h పక్కన ఎంత ఉంది మైనస్ x0. ఇక్కడ చూడండి ఇక్కడ x ఉన్న చోట మీరు x0 ప్లస్ h సబ్స్టిట్యూట్ చేశారనుకోండి ఈ x ఉన్న చోట పక్కన ఎంత ఉంది మైనస్ x0 మైనస్ h అంటే ప్లస్ మైనస్ ఇక్కడ ప్లస్ మైనస్ క్యాన్సిల్ అయిపోయి ఈ టర్మ్ 0 అయిపోతుంది. ప్లస్ x0 మైనస్ x0 ప్లస్ h మైనస్ h. ఎందుకు ఇక x బదులుగా మనం x0 ప్లస్ h సబ్స్టిట్యూట్ చేస్తున్నాం. ఈ రెండు ప్లస్ ఈ రెండు మైనస్ క్యాన్సిల్ అయిపోతాయి. అంటే ఈ టర్మ్ 0 ఇక్కడ 0 అయిపోతుంది అండ్ సో ఆన్ లాస్ట్ టర్మ్ దాకా 0s అయిపోతాయి. అంటే ఈసారి అంటే మనకి a2 నుంచి రిమైనింగ్ టర్మ్స్ అన్నీ 0s అయిపోతాయి. ఓకే a0 a1 టర్మ్స్ మాత్రం మనం మిగులుతాయి. ఇక్కడ ప్లస్ x0 మైనస్ x0 క్యాన్సిల్ అయిపోతుంది. సో మిగిలిందంతా దట్ ఇంప్లాయిస్ ఎఫ్ ఆఫ్ x0 ప్లస్ h ఈక్వల్ టు a0 ఏమంటే పైన a0 అంటే ఎంత ఎఫ్ ఆఫ్ x0 ప్లస్ a1 ఇంటూ h. మనకు కావాల్సింది అంటే a1 వాల్యూ కావాలి. సో దీని నుంచి a1h ఈక్వల్ టు ఈ ప్లస్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ని తీసుకొచ్చేయండి. ఇక్కడ ఆల్రెడీ ఎంత ఉంది ఎఫ్ ఆఫ్ x0 ప్లస్ h మైనస్ ఎఫ్ ఆఫ్ x0. సో దట్ ఇంప్లాయిస్ దీని నుంచి a1 ఈక్వల్ టు ఎఫ్ ఆఫ్ x0 ప్లస్ h మైనస్ ఎఫ్ ఆఫ్ x0 హోల్ డివైడెడ్ బై h. ఈ h తీసుకొచ్చాను. దట్ ఈక్వల్ టు ఎఫ్ ఆఫ్ x0 ప్లస్ h మైనస్ ఎఫ్ ఆఫ్ x0. ఇది దేని ఇండికేట్ చేస్తుంది గుర్తుందా డెల్టా ఎఫ్ ఆఫ్ x0 బై h. ఇదంతా ఏంటది a1 వాల్యూ.
సో a1 ఈక్వల్ ఎంత డెల్టా ఎఫ్ ఆఫ్ ఎక్స్ నాట్ బై హెచ్. సో ముందుగా ఎక్స్ ఉన్న చోట ఎక్స్ నాట్ సబ్స్టిట్యూట్ చేసుకున్నాం, ఎక్స్ ఉన్న చోట ఎక్స్ నాట్ ప్లస్ హెచ్ అయిపోయింది. నెక్స్ట్ ఏంటిది ఎక్స్ ఉన్న చోట ఈసారి ఎక్స్ నాట్ ప్లస్ 2h అది రాయండి. దీని కంటిన్యూషన్లో ఈసారి పుట్ ఎక్స్ ఈక్వల్ టు ఎక్స్ నాట్ ప్లస్ 2h ఇన్ 1. ఈసారి ఫస్ట్ ఈక్వేషన్లో ఎక్స్ ఉన్న చోట ఎక్స్ నాట్ ప్లస్ 2h సబ్స్టిట్యూట్ చేసి చెప్పండి. దేర్ ఫోర్ ఫ్రమ్ 1 ఫస్ట్ ఈక్వేషన్లో ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఉన్న చోట ఎక్స్ నాట్ ప్లస్ 2h, ఎక్స్ నాట్ ప్లస్ 2h ఈక్వల్ టు ముందుగా ఏ నాట్ ప్లస్ a1 ఇంటూ ఎక్స్ మైనస్ ఎక్స్ నాట్ అండి. ఎక్స్ ఉన్న చోట ఏం రాస్తారు ఈసారి ఎక్స్ నాట్ ప్లస్ 2h, ఎక్స్ నాట్ ప్లస్ 2h పక్కన ఎంత మైనస్ ఎక్స్ నాట్ ప్లస్ a2 ఇంటూ ఈసారి ఎక్స్ ఉన్న చోట ఎక్స్ నాట్ ప్లస్ 2h పక్కన ఎంత ఉంది మైనస్ ఎక్స్ నాట్. ఇక్కడ ఇంటూ మళ్ళీ పక్కన ఇంకో టర్మ్ ఉంది ఏంటిది ఎక్స్ మైనస్ ఎక్స్ నాట్ మైనస్ హెచ్, మళ్ళీ ఎక్స్ ఉన్న చోట ఎక్స్ నాట్ ప్లస్ 2h మైనస్ ఎక్స్ నాట్ మైనస్ హెచ్. ఓకేనా, దీనిలో ఎక్స్ ఉన్న చోట ఎక్స్ నాట్ ప్లస్ 2h. మరి నెక్స్ట్ టర్మ్లో ఏంటి ఇక్కడ ఎక్స్ ఉన్న చోట మీరు ఎక్స్ నాట్ ప్లస్ 2h సబ్స్టిట్యూట్ చేశారు అనుకోండి, ఇక్కడ ఎక్స్ ఉన్న చోట ఇక్కడ ప్లస్ ఎక్స్ నాట్ పక్కన మైనస్ ఎక్స్ నాట్ క్యాన్సిల్ అవుతుంది, ఇక్కడ ప్లస్ 2h మైనస్ 2h క్యాన్సిల్ అయిపోతాయి, అంటే ఈ టర్మ్ 0 అవుతుంది. ఇక ఇక్కడ నుంచి ఈ ఎక్స్ మైనస్ ఎక్స్ నాట్ మైనస్ 2h అనేది దీని తర్వాత ఉన్న ప్రతి టర్మ్లోనూ ఉంటుంది. కాబట్టి ఇక్కడ నుంచి వరుసగా అన్నీ అయిపోతాయి జీరోస్ అయిపోతాయి. కాబట్టి మనకి మిగిలింది ఏంటి ఇప్పుడు ఇంతకీ a2 దాకా. జాగ్రత్తగా సింప్లిఫై చేయండి. దట్ ఇంప్లాయిస్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ నాట్ ప్లస్ 2h ఈక్వల్ టు మళ్ళీ ఏమండి ఏ నాట్ అంటే ఏంటి ఎఫ్ ఆఫ్ ఎక్స్ నాట్, ఎఫ్ ఆఫ్ ఎక్స్ నాట్ ప్లస్ ప్లస్ ఎక్స్ నాట్ మైనస్ ఎక్స్ నాట్ క్యాన్సిల్ అయిపోతే 2h a1 అంటే 2 ఇంటూ a1h, 2 ఇంటూ a1h ప్లస్ ఇక్కడ ఎక్స్ నాట్ క్యాన్సిల్ అయిపోతుంది, ఇక్కడ ఎక్స్ నాట్ క్యాన్సిల్ అయిపోయి 2h ఇక్కడేమో 2h ఉంటుంది ఇంటూ అక్కడ 2h మైనస్ h అంటే ఎంత h ఇంటూ a2. సో దట్ ఎంప్లాయిస్ నాకు కావాల్సింది ఏంటి a2 వాల్యూ కావాలి, అంటే ఇక్కడ ఎంత 2h² a2. ముందేం చేస్తారంటే ఇది రాయండి ఎఫ్ ఆఫ్ ఎక్స్ నాట్ ప్లస్ 2h ఈక్వల్ టు ఎఫ్ ఆఫ్ ఎక్స్ నాట్ ప్లస్ 2 ఇంటూ ఒక్కసారి ఇక్కడ ఎంత ఉంది a1h, 2 ఇంటూ a1h ఉంది కదా, ఈ పైన ఇక్కడ a1h వాల్యూ ఆల్రెడీ ఉంది చూడండి, ఇక్కడ ఆల్రెడీ a1h వాల్యూ ఉంది. ఏంటిది a1h అంటే ఎఫ్ ఆఫ్ ఎక్స్ నాట్ ప్లస్ h మైనస్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ నాట్. ఒకవేళ మీకు వెంటనే ఇది స్ట్రైక్ అవ్వకపోతే ఆ a1 అన్న చోట ముందు దీన్ని సబ్స్టిట్యూట్ చేసుకోండి. ఓకేనా, ప్రజెంట్ మనకి డెరివేషన్లో పక్కన కనిపిస్తూనే ఉంది a1h కూడా ఎంత ఎఫ్ ఆఫ్ ఎక్స్ నాట్ ప్లస్ h మైనస్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ నాట్. కాబట్టి a1h బదులుగా ఎఫ్ ఆఫ్ ఎక్స్ నాట్ ప్లస్ h మైనస్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ నాట్ ఈ వాల్యూ a1h అంటే. సో ఇక్కడ 2 ఇంటూ a1h ఉంది, సో 2 ఇంటూ a1h బదులుగా వాల్యూ సబ్స్టిట్యూట్ చేసుకున్నాను. తర్వాత పక్కన ప్లస్ 2h ఇంటూ h అంటే 2h² a2. ఇప్పుడు నాకు కావాల్సింది ఏంటి a2 వాల్యూ కావాలి, కాబట్టి 2h² a2 అలాగే ఉంచి ఈ టర్మ్ మొత్తాన్ని పక్క తీసుకొచ్చేయండి. ఆడ పక్క ఏం మిగులుతుంది 2h² a2 ఈక్వల్ టు ఇటు పక్క ముందుగా ఎఫ్ ఆఫ్ ఎక్స్ నాట్ ప్లస్ 2h ఈ టర్మ్ మొత్తం తీసుకొచ్చేయండి. ఇక్కడ ప్లస్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ నాట్ ఉంది, యువతలకు వస్తే మైనస్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ నాట్, ఇక్కడ ప్లస్ 2 ఇంటూ ఎఫ్ ఆఫ్ ఎక్స్ నాట్ ప్లస్ h అండి. ముందు స్ప్లిట్ చేసుకుంటే ప్లస్ 2 ఇంటూ ఎఫ్ ఆఫ్ ఎక్స్ నాట్ ప్లస్ h, అది యువతల పక్క ఏమవుతుంది మైనస్ 2 ఇంటూ ఎఫ్ ఆఫ్ ఎక్స్ నాట్ ప్లస్ h. ఇక్కడ ప్లస్ ఇంటూ మైనస్ ఎంత మైనస్ 2 ఎఫ్ ఆఫ్ ఎక్స్ నాట్. ఓకేనా, స్ప్లిట్ చేసుకుంటే ఆ మైనస్ యువతలకు వస్తే ప్లస్ అయిపోతుంది ప్లస్ 2 ఎఫ్ ఆఫ్ ఎక్స్ నాట్. ఓకే, సో దట్ ఈక్వల్ టు ముందు ఈ వాల్యూ రాయండి ఎఫ్ ఆఫ్ ఎక్స్ నాట్ ప్లస్ 2h, ఇక్కడ మైనస్ 2 ఇంటూ ఎఫ్ ఆఫ్ ఎక్స్ నాట్ ప్లస్ h ఉంది, మైనస్ 2 ఇంటూ ఎఫ్ ఆఫ్ ఎక్స్ నాట్ ప్లస్ h. ఆ తర్వాత 2 ఎఫ్ ఆఫ్ ఎక్స్ నాట్ మైనస్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ నాట్ అంటే ఎంత ప్లస్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ నాట్. ఓకే, ఇదంతా ఏంటది 2h² a2 వాల్యూ. ఓకే, మనకి
డెల్టా స్క్వేర్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ నాట్ ఎక్స్పాన్షన్ చెప్పుకున్నాం. డెల్టా స్క్వేర్ అంటే మనకి 2C0 2C1 2C2 వాల్యూస్ కావాలి. అవి ఏమేంటవి 1 2 1. సో ముందు 1 ఇంటూ ఇక్కడ డెల్టా స్క్వేర్ కాబట్టి లోపల ఏం రాసుకుంటారు ఎఫ్ ఆఫ్ ఎక్స్ నాట్ ప్లస్ 2H. స్టార్టింగ్లో ఎక్స్పాన్షన్ చెప్పుకున్నాం మర్చిపోకూడదు. 2 ఉంది కాబట్టి ఇక్కడ ముందు 1 ఇంటూ ఎఫ్ ఆఫ్ ఎక్స్ నాట్ ప్లస్ 2H. తర్వాత ఫస్ట్ టర్మ్ ప్లస్ కాబట్టి నెక్స్ట్ మైనస్ 1 పక్కన ఎంత ఉంది 2 ఇంటూ ఎఫ్ ఆఫ్ ఎక్స్ నాట్ ప్లస్ హెచ్కి ముందు టర్మ్ ఏంటి ఎఫ్ ఆఫ్ ఎక్స్ నాట్ ప్లస్ హెచ్ మైనస్ తర్వాత నెక్స్ట్ ఏంటది ప్లస్ ఆకలి మళ్ళీ ఎంత ఉంది 1 ఇంటూ ఎఫ్ ఆఫ్ ఎక్స్ నాట్ ప్లస్ హెచ్కి ముందు టర్మ్ ఏంటి ఎఫ్ ఆఫ్ ఎక్స్ నాట్. ఇదేగా మన ఎక్స్పాన్షను డెల్టా స్క్వేర్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ నాట్. ఈ పై వాల్యూ చూడండి ఎఫ్ ఆఫ్ ఎక్స్ నాట్ ప్లస్ హెచ్ మైనస్ 2 ఇంటూ ఎఫ్ ఆఫ్ ఎక్స్ నాట్ ప్లస్ హెచ్ ప్లస్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ నాట్. ఈ వాల్యూ కాబట్టి ఇదంతా ఇప్పుడు నాకు దేనికి ఈక్వల్ డెల్టా స్క్వేర్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ నాట్. ఓకే, సో దట్ ఈక్వల్ టు ఇదంతా ఇప్పుడు దేనికి ఈక్వల్ అండి డెల్టా స్క్వేర్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ నాట్. ఇదంతా 2H స్క్వేర్ A2. దీని నుంచి దట్ ఎంప్లాయిస్ A2 ఈక్వల్ టు చెప్పండి డెల్టా స్క్వేర్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ నాట్ బై హెచ్ స్క్వేర్ ఇంటూ అక్కడ ఎంత ఉంది 2 ఉంది. ఆ 2ని మీరు ఏం రాసుకుంటారంటే 2 ఫ్యాక్టోరియల్ రాయండి. ఇది A2 వాల్యూ. ఓకేనా. సో A0 అంటేనేమో ఎఫ్ ఆఫ్ ఎక్స్ నాట్, A1 అంటేనేమో డెల్టా ఎఫ్ ఆఫ్ ఎక్స్ నాట్ బై హెచ్, A2 అంటే డెల్టా స్క్వేర్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ నాట్ బై హెచ్ స్క్వేర్ ఇంటూ 2 ఫ్యాక్టోరియల్. ఇదే విధంగా ఇన్సిమిలర్లీ మనం కంటిన్యూ చేశారనుకోండి A2 అంటే డెల్టా స్క్వేర్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ నాట్ బై హెచ్ స్క్వేర్ అండ్ 2 ఫ్యాక్టోరియల్. A3 అంటే డెల్టా క్యూబ్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ నాట్ బై హెచ్ క్యూబ్ ఇంటూ 3 ఫ్యాక్టోరియల్ అండ్ సో ఆన్ అలా వస్తాయి వాల్యూస్. ఓకే, సో దాని కంటిన్యూషన్లో ఇప్పుడు మన ఇందాకేంటి A0 A1 A2 కనుక్కున్నాం. సో ఇన్ సిమిలర్లీ లేదా ఇన్ సిమిలర్ మేనర్ లేదా సింపుల్గా సిమిలర్లీ వీ గెట్ డెల్టా క్యూబ్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ నాట్ ఈక్వల్ టు సారీ A3 కదా మనకు కావాల్సింది. ఇందాక A0 A1 A2 కనుక్కున్నారు. సిమిలర్లీ వీ గెట్ A3 ఈక్వల్ టు డెల్టా క్యూబ్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ నాట్ బై హెచ్ క్యూబ్ ఇంటూ 3 ఫ్యాక్టోరియల్. నెక్స్ట్ A4 ఈక్వల్ టు డెల్టా పవర్ 4 ఎఫ్ ఆఫ్ ఎక్స్ నాట్ బై హెచ్ పవర్ 4 ఇంటూ 4 ఫ్యాక్టోరియల్ కామా అండ్ సో ఆన్. AN ఈక్వల్ టు గాకర్ది AN అంటే ఏంటి డెల్టా పవర్ n ఎఫ్ ఆఫ్ ఎక్స్ నాట్ బై హెచ్ పవర్ n ఇంటూ n ఫ్యాక్టోరియల్. ఓకే, ఇప్పుడు ఏం చేస్తారంటే ఈ వచ్చిన A0 నుంచి AN దాకా ఈ అన్నోన్ వాల్యూస్ ప్రజెంట్ మనం కనుక్కున్న వాల్యూస్ ఏంటో ఈ వాల్యూస్ అన్నీ స్టార్టింగ్లో ఉన్న ఫస్ట్ ఈక్వేషన్లో సబ్స్టిట్యూట్ చేయండి. దేర్ ఫోర్ ఫ్రమ్ 1 చూడండి ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు ఎఫ్ ఆఫ్ ఎక్స్ అంటే మొట్టమొదటి ఏంటి క్యాపిటల్ A0 ఉంది ఫస్ట్ ఈక్వేషన్లో. A0 అంటే మనకి ఎలా ఏమొచ్చింది ఎఫ్ ఆఫ్ ఎక్స్ నాట్ ప్లస్ A1 ఇంటూ ఎక్స్ మైనస్ ఎక్స్ నాట్ అక్కడ ఉంది. ఇక్కడ A1 అంటే ఏంటి డెల్టా ఎఫ్ ఆఫ్ ఎక్స్ నాట్ బై హెచ్ ఇంటూ ఎక్స్ మైనస్ ఎక్స్ నాట్ ప్లస్ ఫస్ట్ ఈక్వేషన్ నెక్స్ట్ టర్మ్ ఏముంది A2 ఇంటూ ఎక్స్ మైనస్ ఎక్స్ నాట్ ఇంటూ ఎక్స్ మైనస్ ఎక్స్ నాట్ మైనస్ హెచ్ ఉంది. ఓకేనా. A2 అంటే ఏంటి డెల్టా స్క్వేర్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ నాట్ బై హెచ్ స్క్వేర్ ఇంటూ 2 ఫ్యాక్టోరియల్ ఇంటూ పక్కన ఎంత ఎక్స్ మైనస్ ఎక్స్ నాట్ ఇంటూ ఎక్స్ మైనస్ ఎక్స్ నాట్ మైనస్ హెచ్ ప్లస్ అండ్ సో ఆన్. ఆఖరిది AN ఇంటూ AN అంటే ఏంటి ఇక్కడ మనకి డెల్టా పవర్ n ఎఫ్ ఆఫ్ ఎక్స్ నాట్ బై హెచ్ పవర్ n ఇంటూ n ఫ్యాక్టోరియల్ ఇంటూ అక్కడ ఎంత మనకి ఎక్స్ మైనస్ ఎక్స్ నాట్ ఎక్స్ నాట్ మైనస్ హెచ్ అండ్ సో ఆన్ ఎక్స్ మైనస్ ఎక్స్ నాట్ మైనస్ ఆఫ్ n మైనస్ 1 ఇంటూ హెచ్. ఓకే, సో దట్ ఈక్వల్ టు ముందుగా ఎఫ్ ఆఫ్ ఎక్స్ నాట్ ప్లస్ ఇక్కడ ఏం చేస్తారంటే ఈ హెచ్ని దీని ముందు తీసుకొచ్చేయండి అంటే ఎక్స్ మైనస్ ఎక్స్ నాట్ బై హెచ్ ఇంటూ డెల్టా ఎఫ్ ఆఫ్ ఎక్స్ నాట్. ఇక్కడ బై హెచ్ దీనికి ఉంది, దీని కింద రాశాను ఎక్స్ మైనస్ ఎక్స్ నాట్ బై హెచ్ ఇంటూ డెల్టా ఎఫ్ ఆఫ్ ఎక్స్ నాట్ ప్లస్ ఇక్కడ హెచ్ స్క్వేర్ ఉంది. హెచ్ స్క్వేర్ అంటే హెచ్ ఇంటూ హెచ్. ఒక హెచ్నేమో దీని డినామినేటర్లో ఇంకో హెచ్ని దీని దాంట్లో తీసుకొచ్చేయండి అంటే ఎక్స్ మైనస్ ఎక్స్ నాట్ బై హెచ్ ఇంటూ
పక్కన ఇంకోటి ఉంటుంది ఎక్స్ మైనస్ ఎక్స్ నాట్ మైనస్ హెచ్ బై హెచ్. హెచ్ స్క్వేర్ కదా, ఇక్కడ హెచ్ ఇంటూ ఇక్కడ ఒక హెచ్. ఇక మిగిలిందంత డెల్టా స్క్వేర్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ నాట్ బై 2 ఫ్యాక్టోరియల్. ఓకే, ప్లస్ వన్ ప్లస్ ఆఖరిది హెచ్ పవర్ ఎన్ అంటే హెచ్ ఇంటూ హెచ్ ఇంటూ హెచ్ ఇంటూ అండ్ సో ఆన్ ఎన్ టైమ్స్ మల్టిప్లై చేస్తారు. ఇక్కడ కూడా నాకు ఎక్స్ మైనస్ ఎక్స్ నాట్ ఉంటే ఎక్స్ మైనస్ ఎక్స్ నాట్ మైనస్ ఆఫ్ ఎన్ మైనస్ 1 ఇంటూ హెచ్. మొత్తం ఎన్ని టర్మ్స్ ఉన్నాయి? ఎన్ టర్మ్స్ ఉన్నాయి. ఈ హెచ్ పవర్ ఎన్ని ఇక్కడ బై హెచ్ ఇంటూ అండ్ సో ఆన్ బై హెచ్ ఎన్ ప్లస్లోనూ స్ప్లిట్ చేసేయండి. అంటే ముందుగా ఎక్స్ మైనస్ ఎక్స్ నాట్ బై హెచ్ ఇంటూ, రెండవది ఎక్స్ మైనస్ ఎక్స్ నాట్ మైనస్ హెచ్ బై హెచ్ అండ్ సో ఆన్ ఆఖరిది ఎక్స్ మైనస్ ఎక్స్ నాట్ మైనస్ ఆఫ్ ఎన్ మైనస్ 1 ఇంటూ హెచ్ బై హెచ్. ఇవి మొత్తం ఎన్ టర్మ్స్లో బై హెచ్ ఇంటూ అండ్ సో ఆన్ హెచ్. అంటే హెచ్ని ఎన్ టైమ్స్ మల్టిప్లై చేస్తుంది కాబట్టి హెచ్ పవర్ ఎన్. ఇక మిగిలిందంత డెల్టా పవర్ ఎన్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ నాట్ బై ఎన్ ఫ్యాక్టోరియల్. ఓకే, ఇదంతా దేని వాల్యూ? ఎఫ్ ఆఫ్ ఎక్స్. ఓకే, ముందు వినండి. మనకి యు అంటే ఏంటి ఇక్కడ రాయండి. దీని తర్వాత లెట్ యు ఈక్వల్ టు ఎక్స్ మైనస్ ఎక్స్ నాట్ బై హెచ్. యు అంటే ఎక్స్ మైనస్ ఎక్స్ నాట్ బై హెచ్ అనుకోండి. అప్పుడు యు మైనస్ 1 అంటే వాల్యూ చెప్పండి. దేర్ ఫోర్ యు మైనస్ 1 అంటే యు అంటేనేమో ఎక్స్ మైనస్ ఎక్స్ నాట్ బై హెచ్ మైనస్ 1. చెప్పండి జాగ్రత్తగా. ఎక్స్ మైనస్ ఎక్స్ నాట్ మైనస్ 1 ఇంటూ హెచ్ అంటే హెచ్ బై హెచ్. కాబట్టి యు మైనస్ 1 అంటే ఎక్స్ మైనస్ ఎక్స్ నాట్ బై హెచ్. తర్వాత యు మైనస్ 2 ఈక్వల్ టు, ఈసారి యు మైనస్ 2 అంటే ఎక్స్ మైనస్ ఎక్స్ నాట్ బై హెచ్ మైనస్ 2. ఎల్సిఎం హెచ్ తీసుకుంటే ఎక్స్ మైనస్ ఎక్స్ నాట్ మైనస్ 2 ఇంటూ హెచ్ అంటే మైనస్ 2h అండ్ సో ఆన్. యూ మైనస్ ఆఫ్ ఎన్ మైనస్ 1 ఈసారి దట్ ఈక్వల్ టు యూ అంటేనేమో ఎక్స్ మైనస్ ఎక్స్ నాట్ బై హెచ్ మైనస్ ఆఫ్ ఎంత అండి ఇక్కడ ఎన్ మైనస్ 1. ఈ వాల్యూ కానీ అంటే యూ మైనస్ ఎన్ మైనస్ 1 అండి. యూ అంటే ఈ వాల్యూ మైనస్ ఆఫ్ ఎన్ మైనస్ 1. ఎల్సిఎం హెచ్ తీసుకుంటే ఎక్స్ మైనస్ ఎక్స్ నాట్ మైనస్ ఆఫ్ ఎన్ మైనస్ 1 ఇంటూ హెచ్. ఓకే, ఇప్పుడు ఇవన్నీ దీనిలో సబ్స్టిట్యూట్ చేయండి. దేర్ ఫోర్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు ముందుగా ఎఫ్ ఆఫ్ ఎక్స్ నాట్ ప్లస్ ఎక్స్ మైనస్ ఎక్స్ నాట్ బై హెచ్ అంటే ఏంటి యూ ఇంటూ డెల్టా ఎఫ్ ఆఫ్ ఎక్స్ నాట్ ప్లస్ ఎక్స్ మైనస్ ఎక్స్ నాట్ బై హెచ్ అంటేనేమో యూ ఇంటూ ఎక్స్ మైనస్ ఎక్స్ నాట్ మైనస్ హెచ్ బై హెచ్. ఎక్స్ మైనస్ ఎక్స్ నాట్ మైనస్ హెచ్ బై హెచ్ అంటే ఎంత యూ మైనస్ 1. యూ ఇంటూ యూ మైనస్ 1 బై ఈ 2 ఫ్యాక్టర్లు ఇక్కడ రాయండి. ఇంటూ పక్కన ఎంత ఉంది డెల్టా స్క్వేర్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ నాట్ ప్లస్ 1 ప్లస్ ఆఖరిది ఎక్స్ మైనస్ ఎక్స్ నాట్ బై హెచ్ అంటే యూ. ఎక్స్ మైనస్ ఎక్స్ నాట్ మైనస్ హెచ్ బై హెచ్ అంటే యూ మైనస్ 1 అండ్ సో ఆన్. ఆఖరిది ఎక్స్ మైనస్ ఎక్స్ నాట్ మైనస్ ఆఫ్ ఎన్ మైనస్ 1 ఇంటూ హెచ్ బై హెచ్. ఇదే దేనికి ఈక్వల్ యూ మైనస్ ఆఫ్ ఎన్ మైనస్ 1. యూ మైనస్ ఆఫ్ ఎన్ మైనస్ 1 బై ఎన్ ఫ్యాక్టోరియల్ ఇక్కడ రాయండి. మిగిలినంత డెల్టా పవర్ ఎన్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ నాట్. ఇది మనకు కావాల్సిన కాంప్లీట్ ప్రూఫ్. ఓకే, హెన్స్ ద ప్రూఫ్. ఓకే.